గైస్ అందరూ ఎలా అన్నారు? సో ఇదైతే సండే మార్నింగ్ అనమాట. ఈట్ ఫర్ హెల్తీ అని నేను ఇలా ఫ్రూట్స్తో ఉండేటట్లు ఒక స్టిక్కర్ షీట్ అయితే తెచ్చుకున్నాను అనమాట, కిచెన్లో అంటించుకోవడానికి. నేను ఈ ఇయర్ నుంచి కొంచెం మితంగా తిందాము అనేసి. సో తినడం తగ్గిస్తే మనం హ్యాపీగా ఉంటాము, హెల్తీగా ఉంటాం. సో ముందు రోజు నైట్ ఏమైందంటే నాకు ముక్కులన్నీ బ్లాక్ అయిపోయిందనమాట. సో గొంతు కూడా మంటేసి ఇంకా పాలల్లో పసుపు లిటిల్ బిట్ చక్కెర వేసుకొని తాగుతున్నా. సో నైట్ తాగేసి పడుకున్నా. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేకనే కార్తిక్ ట్యూషన్ ఉండింది. సో ఇంకా వాడి కోసం అనేసి నేను ఇంకా పూరీలు చేసి ఉంచా. పూరీలు మెత్తగా చేద్దాం అనుకున్నా, బట్ గట్టిగా చేసాను అనమాట. బట్ సండే వస్తే కిచెన్ పరిస్థితి ఇలానే ఉంటుంది. అందులోనూ పూరి ఉర్లగడ్డ కూర అంటే చాలా కష్టమే. పూరీలకి 2 బాణలు వాడతాము, కర్రీకి ఒక బాణలి, టోటలీ 3 వాడేస్తామన్నమాట. సో ఎలాగో అలా ఇంకా పూరి టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇదంతా క్లీన్ చేసేటప్పటికి ఉంటుందండి జాతర నిజంగా. నాకు అసలు ఎందుకు చేసామో అనిపిస్తుంది, బట్ తిన్నాక పూరి తినేటప్పుడు మాత్రం చాలా మంచి ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే చేసేదే నేను 2 వీక్స్ వన్స్ అలా చేస్తాను. సో వీక్లీ వన్స్ కూడా చేయను, ఎప్పుడైనా ఆయిల్ ఫుడ్ చేస్తాం. ఇంకా సంక్రాంతి వస్తుంది కదా, గాలిపటాలు అయితే అమ్ముతున్నారు మా ఇంటి దగ్గర. సో మంచిగా కార్తీక్ అయితే తీసుకొచ్చుకున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ మిద్దెపైకి తీసుకెళ్ళి గాలిపటాలు ఎగరేయడం స్టార్ట్ చేశాడు. గాలిపటం ఎగరేయడం ఒక ఎత్తు అయితే దాన్ని కాపాడుకోవడం ఇంకొక ఎత్తు. ఎందుకంటే దాన్ని ఎవరు ఏ పక్క నుంచి తెప్పేస్తారో తెలియదు. పాప కార్తీక్ ఇప్పటికీ 3 టైమ్స్ తెచ్చుకున్నాడు. ఫస్ట్ న్యూ ఇయర్ రోజే తెచ్చుకున్నాడు, అది నేను పోగొట్టేశాను. సెకండ్ డే వచ్చి 2 తెచ్చుకున్నాడు, అవి ఆల్రెడీ వాళ్ళు తెంపేశారనమాట. వాడిది బాగా హైట్గా ఎగరేస్తున్నాడు, ఫర్ ద ఫస్ట్ టైం చాలా హైట్గా ఎగరేస్తున్నాడు, వాళ్ళు తెంపేస్తున్నారు. సో మధ్యలో నేను అప్పుడే ఫ్రెష్ అయ్యేసి వచ్చి ఇంకా నేను కూడా ట్రై చేస్తాను. అంటే మనకి ఎగరేయడం రాదనుకోండి, బట్ అప్పుడే నేర్చుకున్నాను. చాలా బాగా ఎగరేసాం అనమాట నేను కార్తీక్. బట్ తిరుపతిలో బీభత్సమైన చలి ఉంది, బట్ అయినా కూడా అంత ఎండ కాసినా కూడా అందులోనూ ఇంకా చల్లగానే ఉందన్నమాట క్లైమేట్ అయితే. సో నేను ఎండ ఉంది కదా కొంచెం వెచ్చగా ఉంటుందని పైకి వచ్చా. ఇంట్లో కన్నా బయట చలి ఎక్కువ ఉందని కొంచెంసేపు అలా వాళ్ళతో పాటు గాలిపటాలు ఎగరేసి మళ్ళీ నేనైతే ఇంటికి వచ్చేస్తున్నాను. అంతలోపల తిరిగి చూస్తే ఈ పిల్లలు పాపం అప్పటి నుంచి ఎగరేస్తున్నారంట గాలిపటము. పాపం ఒక్క హైట్ కూడా ఎగరలేదు పాపము. చాలా జాగ్రత్తగా 1.5 hour నుంచి ఎగరేస్తున్నారు, బట్ వాళ్ళకైతే ఎగరలేదన్నమాట. వీళ్ళు మా ఇంటి బ్యాక్ సైడ్ ఉంటారు. సో కొంచెం జూమ్ చేసి చూపించాను అనమాట. ఇంకా భద్రంగా కార్తీక్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, బెస్ట్ ఫ్రెండ్ తేజు అనేసి మా ఇంటి దగ్గర ఉంటాడు. సో వీళ్ళిద్దరూ హాలిడేస్ వస్తే మాత్రం చెట్టా బట్టలు వేసుకొని బెల్లేగా తిరుగుతుంటారు. సో చెప్పా కదండి, ఇది వచ్చేసి సండే రోజు కార్తీక్ని టిఫిన్ ఇచ్చేసి పంపించేసాను అనమాట ట్యూషన్కి. వాడికి 9 to 12:30 వరకు ఉంటుంది. సో ఎక్సర్సైజ్ మస్ట్ ఇంపార్టెంట్. కరెక్ట్గా అంటే మార్నింగే నేనేం కాఫీ తాగను, లేయంగానే ఒక చెంబుకి హాట్ వాటర్ తాగేస్తాను. మళ్ళీ 8:30 or 9కి కాఫీ తాగుతాను అనమాట. ఎక్సర్సైజ్ మాత్రం డైలీ చేసుకుంటాను. నా వల్ల ఈరోజు కొంచెం డల్గా ఉందా, టైం తగ్గించి చేసుకుంటాను అనమాట. బాగా ఓపిక్గా ఉంటే ఒక 1 hour పెంచుకొని అయినా చేసుకుంటా. సో కార్తీక్ ట్యూషన్ టైమింగ్స్ ప్లస్ క్యారీర్ ఇవ్వాలి మార్నింగ్ అన్నప్పుడు లేట్ అయిపోతుంది. ఇంకా అట్లాంటప్పుడు నేను తొందరగా చేసేసుకుంటాను అనమాట. లేదా నేను తొందరగా లేయడము, లేక 1 hour తగ్గించుకొని చేయడము అలా చేస్తాను. మోస్ట్లీ 6 to 7:30 వరకు చేస్తాను. కొంచెం వాడికి పంపించడం, క్యారీర్ ఇవ్వడం పనులు ఉంటే మాత్రం వాడిని పంపించేసాక చేసుకుంటాను అనమాట. చాలా హ్యాపీగా ఎక్సర్సైజ్ చేసినప్పటి నుంచి నేను రోజు ఎలా చేసుకుంటాను అన్నది, ఏమేమి ఎక్సర్సైజ్ చేస్తాను అన్నది ఈరోజు ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇన్ని రోజులుగా చేస్తున్నా కూడా ఎప్పుడు మీతో నేను షేర్ చేసుకోలేదు, ఎందుకంటే నాకున్న మొహమాటము ఇలా ఏమనుకుంటారో ఏమో షేర్ చేసుకుంటే అన్న ఒక చిన్న అనుమానం అన్నమాట. టోటల్ ఎక్సర్సైజ్ అయిపోయాక నేను మంచిగా ఇలా ధ్యానం చేసుకుంటా. అంటే ధ్యానం అంటే అంత ఏం లేదండి, మెడిటేషన్, జస్ట్ 100 కౌంటింగ్ చేసుకుంటా అనమాట. అలా మధ్యలో మళ్ళీ వామప్ చేసేసుకొని కొంచెం సేపు ఇలా కూర్చొని మెడిటేషన్లా చేసుకుంటాం. మళ్ళీ నిలబడుకొని చేసే కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయన్నమాట. ఈ నీ టచింగ్, నీ క్రాస్ టచింగ్స్ ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ చేసుకుంటా అనమాట. సో మీరు కూడా కంటిన్యూగా చూడండి.
సో చూసారు కదా ఒక సండే అలా ఉంటుందన్నమాట. ఇంకా కార్తీక్ ఆ రోజు సరుకుల లిస్ట్ ఏమన్నా అదే రాస్తున్నాడు. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఈ వీడియో ఎలా ఉంది అన్నది మీకు వీలైతే కామెంట్లో చెప్పండి. ఓకేనా, మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.